26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఎంతసేపు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలంటే కుర్ర హీరోలకి కూడా బోర్ కొట్టేస్తుంది కదా. ఏదో ఒక టైంలో వాళ్ళు లైన్ దాటాల్సిందే. అదే చేస్తున్నారు ఇప్పుడు మన హీరోలు. ఇమేజ్తో అసలు పనే లేకుండా, ఏ మార్కెట్తోనూ సంబంధమే లేకుండా కథ నచ్చిందా ఫ్యాంటసీ ప్రపంచంలోకి అడుగులు పెట్టేస్తున్నారు. తాజాగా మరో హీరో కూడా ఇదే చేశాడు. మరి ఈ ఫ్యాంటసీ వరల్డ్పై మనము ఒలుక్కేద్దాం. మన కుర్ర హీరోలు కమర్షియల్ కథలు కాకుండా ఫ్యాంటసీ ప్రపంచాలు కావాలంటున్నారు. బడ్జెట్ కాస్త ఎక్కువైనా పర్లేదు, అలాంటి కథలే చేస్తామంటున్నారు. ఆల్రెడీ నాగచైతన్య వృషకర్మ అంటూ స్పిరిచువల్ డ్రామాతో రాబోతున్నారు. ఇక సాయి దుర్గతేజ్ సైతం సంబరాల ఏటిగట్టు తర్వాత డైరెక్టర్స్ సుజీత్, సందీప్తో ఫ్యాంటసీ థ్రిల్లర్ చేయబోతున్నారు. నిఖిల్ స్వయంభూ కూడా ఫ్యాంటసీ సినిమానే. 300 ఏళ్ల నాటి కథ ఇది. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్న స్వయంభూలో యోధుడిగా నటిస్తున్నారీయన. ది ఇండియా హౌస్ సినిమా కూడా ఒక రకమైన ఫ్యాంటసీ కమ్ పీరియడ్ సినిమానే. సందీప్ కిషన్ కూడా శంబాలా ఫేమ్ యుగంధర్ ముని కాంబినేషన్లో ఫ్యాంటసీ సినిమా అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్లో ఓ బిడ్డ, ఖడ్గం, సింహం ఉన్నాయి. సందీప్ కిషన్ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో రానుంది. తాజాగా రోషన్ కనకాల కూడా సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ సినిమా ప్రకటించారు. సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీగా వస్తున్న ఈ చిత్రకథ విఐ ఆనంద్ అందించారు. ఈ చిత్రంతో విజయ్ కె కమిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మొత్తానికి ఫ్యాంటసీ కథలే కుర్రాళ్ల మనసుల్ని దోచేస్తున్నాయి ఇప్పుడు. ఇరవై 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.